ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సప్త శనివార వ్రతంలో ఏడవ వారం. మొత్తానికి ఏడవ వారానికైతే చేరుకున్నాను. స్వామి దయ వల్ల నిర్విఘ్నంగా ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని ఆటంకాలొచ్చినా స్వామివారి కృప వల్ల 7 వారాలైతే పూర్తి చేసుకోగలిగాను. నేనైతే ఈ వారం ఉద్యాపన చేయట్లేదు. 8వ వారం చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను సప్త శనివారం వ్రతం పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి అడుగుతున్నారు, అక్క మీరు ఏ బుక్‌లో చూసి చేస్తున్నారు పూజ అని. నేనైతే పూజా సామాగ్రి స్టోర్‌లో ఈ బుక్ అయితే తెచ్చుకున్నాను. అందులో ఉన్నట్టుగానే చూసుకొని చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంది. ఈ బుక్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని తెచ్చుకోండి. పూజా సామాగ్రి స్టోర్‌లో ఈజీగా దొరికేస్తుంది. పూజ అయితే చాలా అంటే చాలా జరిగింది. ఈరోజు ఆఖరి వారం అని మనం అనుకుంటాము 7 వారాలు కాబట్టి. కానీ ఇంకొక వారం అంటే 8వ వారం వడ్డీ వారం కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. సప్త శనివారాలు అంటే 7 వారాలే కదా, వడ్డీ కూడా ఖచ్చితంగా చేయాలా అని అడుగుతున్నారు. మన ఇష్టం అండి. 7 వారాలు చేసిన వాళ్ళము ఇంకొక వారం చేయలేమా? చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక 7వ వారమే ఉద్యాపన చెప్పొచ్చు. నాతో పాటు మొదలుపెట్టిన వాళ్ళు, నా తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు మేము ఉద్యాపన చేయాలి అనుకుంటున్నాము, ఎలా చేయాలో చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీక్ ఉద్యాపన చేసినప్పుడు ఫుల్ వీడియో తీసి పెడతాను. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.